హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవరివన్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నిన్న ఢిల్లీలో జరిగిన సంఘటన మన నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. నీట్ పేపర్ లీక్ సంబంధించి సోనం వాంగ్చుక్ గారు ధర్నా కూర్చున్నారు. నియర్లీ 20 days తర్వాత ఆయన్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. సో అదంతా అయిపోయిన తర్వాత నిన్న వాళ్ళు ఒక ప్రొటెస్ట్ చేస్తుంటే సోషల్ మీడియా ద్వారా అన్ని చోట్ల చూసిండొచ్చు ఏ విధంగా అక్కడ పోలీసులు ఇది చేసినారు. నాకు గుర్తు అప్పుడు లోక్పాల్ అప్పుడు కూడా అన్నా హజారే, అప్పుడు మేము కాంగ్రెస్లో ఎమ్మెల్యేలుగా ఉంటుంది, అన్నా హజారే దీక్ష కూర్చున్నప్పుడు కూడా లోక్పాల్ బిల్లు కోసం చేస్తున్నప్పుడు కూడా 13 daysలోనే లోక్పాల్ బిల్లు అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత దాని గురించి ఒక డైలాగ్ డిస్కషన్ అనేది జరిగింది. అప్పుడు 2G స్పెక్ట్రమ్ కేసు, నిర్భయ లాంటి కేసులు, చట్టాలు ఇవన్నీ జరిగినప్పుడు అవన్నీ రావడం జరిగింది. సో ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దాని మీద ఒక అకౌంటబిలిటీ ఉండాలని CBSE కావచ్చు, నీట్ కావచ్చు, మన రాష్ట్రంలో జరిగిన DSE కావచ్చు, ఈ ఎగ్జామ్స్లలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఎవరైనా కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా రిజిగ్నేషను ఏదో ఒకటి జరగాలి అనేది ఉండాలి. నాకు తెలిసి లాస్ట్గా ముంబై అటాక్ జరిగినప్పుడు అనుకుంటా, అప్పుడున్న హోమ్ మినిస్టర్ అతను రిజైన్ చేయడం జరిగింది, చీఫ్ మినిస్టర్ రిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎక్కడ అకౌంటబిలిటీ ఎక్కడ కనపడలేదు. సో వాట్ ఎవర్ మేబీ ఈరోజు చాలామంది అనార్గనైజ్డ్గా అంత పెద్ద ఎత్తున రావడం, మామూలుగా పొలిటికల్ పార్టీలు నడిపిస్తూ ఉంటాయి, ఇది జరుగుతూ ఉంటాయి. మన చుట్టుపక్కల దేశాల్లో ఇలాగా బాగా జరిగినాయి. కింద శ్రీలంకలో కావచ్చు, పక్కన నేపాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా జెంజీస్ రావడం జరిగింది. గవర్నమెంట్ని తలకిందులు చేసే పరిస్థితి చూడడం జరిగింది. ఇప్పుడు ఒక ఇనిషియేట్ చేసినారని నేను అనుకుంటున్నాను. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడైనా సరే దానికి ఎవరైతే బాధ్యులో ఒక కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చి పొలిటికల్ వెండేటాతో వాళ్ళను వీళ్ళను ఇరికిచ్చే కార్యక్రమాలు కాకుండా ఖచ్చితంగా ఒక మంచి చట్టాలు తీసుకొని రావాలనుకుంటున్నాను. దీంట్లో నాకు అనిపించినది ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఎవరైతే సినిమాలలో హీరోలుగా అనుకున్నారు, హీరోలుగా పెరిగినారు, తెల్ల గుర్రం మీద నల్లగా డ్రెస్ వేసుకొని మొహానికి కప్పుకొని అనాథ దీవులకు అండగా నిలబడతానన్న వ్యక్తి మాట్లాడడం లేదు. ఏ కష్టం వచ్చినా నేను ఉంటామనుకున్నా వీళ్ళందరూ మేము చిన్నప్పుడు అంతా హీరోయిజంగా బతికినారు. కానీ అదే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, షియాజీ షిండే లాంటి వాళ్ళను వీళ్ళని చూస్తేనే విలన్గా, వీళ్ళు వస్తేనే భయపడే విధంగా వీళ్ళు వస్తేనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఇలాంటి దానికి బహిరంగంగా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అంటే రియల్లీ హీరోలు మాట్లాడలేకపోతున్నారు, నేను సైతం అని వచ్చేవాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. విలన్లుగా సినిమాలలో విలన్ రోల్ పోషించిన వాళ్ళు హీరోయిజంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మేబీ మన ఆలోచన విధానం తప్ప, లేకుంటే వాళ్ళ ఆలోచన విధానమో తప్పో నాకు అర్థం కావటం లేదు. నేను చాలాసార్లు చూసినాను ఈ సోకాల్డ్ హీరోస్, వెండి తెరల మీద దేవుడిగా కొలిచేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సందర్భంలో మాట్లాడాలి. దేశం కోసం మాట్లాడాల్సిన అవసరమో ఆవశ్యకత ఉంది. పొలిటికల్ పార్టీస్ కంటే అవి ఇవి ఉంటాయంటే కానీ మీకేముంటాయి చెప్పండి. మాట్లాడితే ఇంకా రియల్ లైఫ్లో హీరో అవుతారు. కేవలం తెర మీద కాకుండా హీరోలు అయ్యే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సో అలాంటివన్నా ఇనిషియేట్ చేస్తారేమో అనుకుంటున్నాను. మన హీరోయిజం సెలబ్రిటీస్, సోకాల్డ్ సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళు సో మనీ నార్త్ ఇండియాలో అయితే మాట్లాడారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎవరు మాట్లాడినట్టయితే నాకేం కనపడటం లేదు. అయినా నీట్ పేపర్ అన్న తర్వాత అది మొత్తం నేషన్ వైడ్ ఎగ్జామ్ కదా, మన ఏరియాలో ఎందుకు జరగటం లేదు నాకు అర్థం కావటం లేదు. మన వాళ్ళందరూ కూడా బెనిఫిట్ షోలకు చూపించినంత ఉత్సాహము నీట్ పేపర్లు, CBSE పేపర్ల మీద లీక్ అవుతున్నప్పుడు చూపించలేకపోతున్నారేమో అర్థం కావటం లేదు. మన వాళ్ళు బెనిఫిట్ షోలకు అయితే ఓపెన్ చేస్తేనే ముందుకు ఉంటా అంటారు. నీట్ పేపర్ లీక్ అయినా కనపడరు, DSE లీక్ అయినా కనపడటం లేదు, ఏది లీక్ అయినా కానీ మాట్లాడే గొంతుకు లేపినాడు.
అంతేలే మాట్లాడతాను ప్రశ్నిస్తామనుకున్న వాళ్ళే ప్రశ్నించలేని పరిస్థితిలో ఉంది. నిన్న ఎక్కడో చూసిన, నిన్న సుప్రీంకోర్టు ఒక దీని మీద మాట్లాడుతూ రామ మందిరంలో డబ్బులు దగ్గర 200 కోట్ల రూపాయలు వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్లో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కాదు, దొంగతనం జరిగింది, అక్కడ థెఫ్ట్ కాబడింది అనే దాని మీద దీన్ని పొలిటికలైజ్గా చేయొద్దండి, మాట్లాడొద్దని చెప్పడం చాలా బాగా చెప్పారు. కానీ అదే సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ ఎవరైనా కావచ్చు, ఈ దేశంలో దేవుళ్ళ మీద ఓట్లు అడగద్దని, అది రాముడి మీద కావచ్చు, అల్లా మీద కావచ్చు, ఈ జేసస్ మీద కూడా కావచ్చు, అడగకూడదని కూడా ఒక గట్టిగా చేస్తే దేశం ఏమైనా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా చాలా వెనుకబడినాం, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మొన్నటి వరకు శ్రీలంక అనుకునేది కూడా ఈరోజు మళ్ళీ బాగా డెవలప్ అయింది, పక్కనున్న బంగ్లాదేశ్లో బాగా జరుగుతుంది. మనం ఏ విధంగా ఫాలో అవుతున్నామో తెలుస్తుంది. ఇంటర్నేషనల్గా మన విశ్వగురు రోజు తిరుగుతూనే ఉన్నాడు, కానీ ఎక్కడే కానీ మన క్రెడిబిలిటీ కానీ ఏ విధంగా ముందుకు పోయే పరిస్థితి లేదు. మన డాలర్ కావచ్చు, మన ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో కావచ్చు, జిఎస్డిపిలో కావచ్చు, ఎక్కడ ముందుకు పోయే పరిస్థితి. నాకు ఒకటే వచ్చింది, మన మోడీ గారు పోయినప్పుడు వివిధ దేశాల్లో ఆయనకి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా విపరీతంగా ఆహ్వానం పలుకుతూ ఉంటారు. డెఫినెట్గా వాళ్ళందరూ విజయోత్సవాలు లాగా పెద్ద పెద్దగా జరుపుతుంటారు, ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా. డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళకి హ్యాపీనే, ఇక్కడ రూపాయి వాల్యూ పెరుగుతుంది, వాళ్ళు సంపాదించిన ఏదన్నా 5 ఏళ్ళు కన్నా ఇక్కడ ఉంటే కన్నా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి ఉన్నారు. కానీ మన దేశ పరిస్థితి ఏంది, మన దేశం ఏ విధంగా వెళ్ళిపోతుంది, హెల్త్లో కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టార్లో కావచ్చు, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. నాకు తెలిసి ఇంకా జెన్జీస్ వీళ్ళు ఆలోచించుకోలేదు. మా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ ప్రైవేట్కి అప్పచెప్పాలని చూసినారు అని చెప్పేసి, అది ఎంత పెద్ద స్కామ్ అని చెప్పేసి చూసినారు. అది తెలిస్తే మేము 1 కోటి సంతకాలు కాదు, ఇంకా 2 కోట్ల సంతకాలు వస్తాయేమో. ఈ విధంగా కూడా జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఈ విధంగా బేరం పెట్టి అమ్ముతారా అని చెప్పేసి, ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ విధంగా అమ్ముతారా అని చెప్పేసి, 99 పైసలకు ఉచితంగా ఇస్తున్న భూములు, ఇవన్నిటిని గురించి చూస్తే ఇది. బట్ నేననేది ఏమిటంటే, ఈ రామ జన్మ భూమిలో రామ మందిరంలో జరిగిన అవకతవకల గురించి ఇక్కడ ఉన్నటువంటి అనాపోలోజిటిక్ సనాతని మాట్లాడకపోవడం నిజంగానే బాధాకరం. ఇప్పుడైనా మిగతా వాళ్ళందరికీ మతం పేరు మీద, దేవుని పేరు మీద ఈ దేశంలో జరుగుతున్న రాజకీయాలు, మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. ఇది అంటే ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి విశ్వాసాలను మనం కించపరచాల్సిన అవసరం లేదు. అదేవిధంగా దేశం పురోగతి వైపు అడుగులు వేయడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న స్టెప్స్ ఏమున్నాయని చెప్పేసి, పొద్దున్న లేచిన నుంచి గొడ్డలి పార్టీ అని, అది పార్టీ అని, ఇది పార్టీ అని చెప్పేసి చెప్పేదాని బదులు ప్రోగ్రెసివ్గా ఎంప్లాయ్మెంట్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు తీసుకుంటున్న అడుగులు ఏ విధంగా ముందుకు పోతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా నిన్న జరిగిన అంశము ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇది చేయాల్సింది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా దీంట్లో భేషజాలు పోయేది ఏముంటుంది చెప్పు. రాహుల్ గాంధీ చెప్పాడనో, సీజేపీ చెప్పిందనో, ప్రతిపక్షాలు చెప్తున్నాయో, జనం అడుగుతున్నారో మాడుస్తే మనము ఇబ్బంది పడతాము అనే పరిస్థితి ప్రభుత్వాలు ఆలోచించకూడదని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా దానిలోకి అందరికీ కూడా మనం ఎవరైతే ఉన్నామో అకౌంటబిలిటీగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నేను చూసే ఆ వీడియో క్లిప్లో ఒక తండ్రి తన ఆవేదన చెప్తున్నాడు, తన కొడుకు ఈ విధంగా చనిపోయినాడు అని చెప్పేసి. చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు దెబ్బలు తింటున్నారు. ఎందుకు దెబ్బలు తింటారు, వాళ్ళకి ఏం పట్టింది? నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉంటాను, ఎన్నో ఏళ్ళగా నుంచి నేను చెప్తున్నాను. ఈ దేశంలో ఒక్కటే అని అనుకుంటున్నాను, మ్యాక్సిమం ఉండొచ్చు, కానీ మార్కులు తక్కువ ఉన్నాయని ఆత్మహత్యలు చేసుకునేంత ఒక పనికి మాలిన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొని వచ్చినాయి మనమే. అది తల్లిదండ్రుల పాపమే కావచ్చు, లేకుంటే ఒక అన్హెల్తీ కాంపిటీషనే అయి ఉండొచ్చు. మార్కులు వచ్చిన వాడే మేధావిని సొసైటీలో నీ కోసం కాకుండా పక్కన ఉన్న వాళ్ళ బాగా, అంటే పక్కింటోడు బాగా వచ్చినాయని నీకు తక్కువ వచ్చినాయని చెప్పేసి
పక్కింటో డాక్టర్ అవుతున్నాడు, నువ్వు డాక్టర్ కావాలని, వాడు ఇంజనీర్ అవుతున్నాడు, నువ్వు ఇంజనీర్ కావాలి, వాడు అమెరికా పోయినాడు, మీరు అమెరికా పోవాలని చెప్పేసి ఒక అన్హెల్తీ కాంపిటీషన్ పిల్లలలో ఎక్కడా లేనంత విధంగా మనం ఆ ప్రెజర్ బిల్డప్ చేసుకోవడం వల్ల ఈ సూసైడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి తోడు ఇలాంటివి పేపర్ లీక్స్ ఇవన్నీ. నాకు బాగా గుర్తు, నా 10th క్లాస్ పేపర్ లీక్ అయింది, నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పేపర్ లీక్ అయింది, నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పేపర్ లీక్ అయింది. ఇంజనీరింగ్లో నాకు కాలేదు కానీ మెడ్రాస్ యూనివర్సిటీ పేపర్ లీక్ అయింది, మా యూనివర్సిటీలో కాలేదు కానీ ఈ 3 సార్లు కూడా నేను 10th ఉన్నప్పుడు, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయనే, కానీ అప్పుడు కూడా పేపర్లు లీక్ అయినాయి, ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. సరే, ఈ రోజున్న పరిస్థితులలో, ఈ రోజు ఇంత టెక్నాలజీ వచ్చి ఏ విధంగా ఉన్న పరిస్థితులలో కూడా సిబిఎస్ఈలో మిస్ మ్యాచ్ అయినాయి, వాటిలో తప్పులు జరిగినాయి, వాటి గురించి మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పీపీపీకి పోతున్నాయి. ఏ దానిలకు మనము పెట్టుబడి పెడుతున్నాం కానీ కాలేజీల మీద, హాస్పిటల్ గవర్నమెంట్ దానిల మీద పెట్టలేకపోయిన పరిస్థితి జరుగుతుంది. సో అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అవర్ ప్రియారిటీస్ అని బుల్లెట్ ట్రైన్లలో పెట్టాలి అని చెప్పేసి అందరం కోరుకుంటున్నారు, కానీ మామూలుగా ఉన్న ట్రైన్లలో సరిగ్గా బెర్తులు లేవు, ఇది లేవు. మీరు నార్త్ ఇండియాకి వినాకో ఉన్న ట్రైన్లలో టికెట్ తీసుకునేవాడు ఉన్నాడు. ఈ అసమానతలు అన్నీ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడాలి. కానీ వాట్ ఎవర్ మేబీ ఢిల్లీలో చేస్తున్న దీనికి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకి తోడుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదేందో సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ, ఒక జస్టిస్ సూర్యకాంత్ అన్న ఒక మాటల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అంటే ఎంతగా ప్రజల్లో అది ఉండిపోయిందో దీనికి నిదర్శనం. ఆ వ్యతిరేకత భావత ఒక్కసారి అది కాక్రోచెస్ లాగా పుట్టుకొస్తున్నారు నిరుద్యోగులు అనే ఒక మాటతో ఒక పార్టీ పెట్టి అది ఈరోజు పార్లమెంటు నుంచి ముట్టడించే స్థాయికి వెళ్ళిపోయిందనమాట. సో మనం మాట్లాడే మాటలు, మనం మాట్లాడే ఇవి కూడా ఒక హోదాలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైనా ఐ రిక్వెస్ట్ ఆల్ ద సెలబ్రిటీస్, ప్లీజ్ సపోర్ట్ సిజేపీ. ఎందుకంటే మిమ్మల్ని అందరూ హీరోలుగా అనుకుంటున్నారు, మీరు విలన్లుగా మారిపోవద్దండి. మీరు నిజ జీవితంలో హీరోలుగానే ఉండండి. నిజ జీవితంలో సినిమాలో విలన్లుగా ఉన్న వాళ్ళు నిజ జీవితంలో హీరోలుగా కనపడుతున్నారు. సో మీరు ఒక మాట చెబితే అది ఎంతోమంది యువతకు ప్రేరేపిస్తుంది. మిమ్మల్ని నమ్ముతారనే కదా, మిమ్మల్ని చూసి జనాలు వస్తున్నారనే కదా మీరు రాజకీయ పార్టీలు పెడుతున్నారు. ఆ పార్టీలలో మనం ఏం చెప్తే చెల్లుబాటు అవుతుందనే పద్ధతిలో మాట్లాడుతున్నారు అంటే మిమ్మల్ని నమ్ముతున్నారు జనం అని. సో కాబట్టి మిమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేశం బాగుండడం కోసం మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మీ భావజాలాలు చెగువేరా నుంచి వచ్చిన వాళ్ళు, మీరు ఆయన స్ఫూర్తితో వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. అండ్ బాలాజీ బాలరెడ్డి అంట, ఆయన పాపం పెడుతూనే ఉన్నాడు స్కై రూట్ రాకెట్ లాంచ్ గురించి మాట్లాడండి నా ఫ్యూ వర్డ్స్ అని. ఏం మాట్లాడాలా? ఇస్రో నుంచి దగ్గర ఈ 6 నెలలలో 120 మంది సైంటిస్టులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు అని చెప్పేసి మాట్లాడాలా? ఆ రిటైర్మెంట్ అనేది అంత స్పీడ్గా తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ఆ రిటైర్మెంట్ ప్రాసెస్ని కూడా కఠినతరం చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పాలి. ఎందుకు వాళ్ళందరూ కూడా మారుతున్నారనే విషయాన్ని కూడా ఆలోచించుకోండి. ఎందుకు వాళ్ళందరూ రిజైన్ చేస్తున్నారు? వీఆర్ఎస్ ఎందుకు తీసుకుంటున్నారు? ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఇస్రో వాళ్ళు గత 6 నెలలు 8 నెలల్లో 120 మంది రిజైన్ చేసినారు. అంటే సీనియర్ అఫీషియల్స్ అందరూ రిజైన్ చేసినారు. ఎందుకు రిజైన్ చేస్తున్నారు? ఎక్కడ పోతుంది? కాబట్టి అదే చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్ సాంగ్, నమ్మద్దు నాయకుల్ని నమ్మద్దు, మతాల మీద గొడవలు పెట్టే నాయకులను అస్సలే నమ్మద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్స్ అందరికీ ఉండాలని చెప్పేసి, ఆ ఇన్స్పిరేషన్స్తో ఆయన కూడా ఉండాలని చెప్పేసి, అదేంటంటే ఫస్ట్ జానీలో ఆయనే తీసిన సినిమా, నాకు తెలిసి ఆయనే రాసుకుంటాడు ఆ పాట కూడా. కానీ కాలక్రమేణా
ఆయనలో మార్పులు రావడంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన కూడా మార్చాలి. అండ్ ఎవరైతే ఈ ఉద్యమంలో ఫైట్ చేసినారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే ఫైట్ చేసినారో ఈ దీంట్లో వాళ్ళందరికీ కూడా మరొకసారి జై హింద్. మీరందరికీ కూడా మాలాంటి వాళ్ళందరూ కూడా అండగా ఉంటారు. ఈ దేశం అంతా కూడా మీకు తోడుగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.